గాయత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. గాయత్రి ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది. శుభోదయం శ్వేత. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. వన్ సెకండ్. నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? బెంగళూరు ఎప్పుడొస్తున్నావు? నేను ఎక్కడికి రాలేను. నా బతుకు నన్ను బతకనివ్వండి ప్లీజ్. అయితే రాకూడదని నిర్ణయించుకున్నావు అనమాట. ఓకే, నీ నిర్ణయాలు నీకుంటే మా నిర్ణయాలు మాకుంటాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు విషయం అర్థమైంది. బీరువా నా ఎదురుగా ఉంది, దానికి నా చేతిలోనే ఉంది. అలాంటప్పుడు తాళాలు చేసేవాడి కోసం నేనెందుకు వెతకాలి? నంజుండ కొంచెం డెప్త్కి వెళ్తే ఆయన అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విని. ఇప్పుడు నువ్వు బీరువా, దానికి బెంగళూరు ఇన్సిడెంట్. ఇంకా నాకు రేప్ చేసినోడితో పనేంటి? రూపాయి కూడా ఉపయోగం లేదు కదా. ఎంచక్క నా దగ్గరున్న కీతో బీరువా ఓపెన్ చేసుకుని 25 లక్షలు 10 5 25 lakhs తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కదా. సో నువ్వు ఆ బీరువాలో 25 లక్షలు పెట్టాలి. నేను సంచి తెచ్చుకొని ఆ 100 వేసుకొని వెళ్ళిపోవాలి. ఇది డీల్. ఎలా ఉంది? చూడండి, నేను ఒక సామాన్యమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. అంత డబ్బు గురించి వినడమే తప్ప జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. నెలకు 15,000 రూపాయలు సంపాదించి అమ్మని చెల్లిని పోషించుకున్న ఒక మధ్య తరగతి ఆడపిల్లని. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను చెప్పండి? ఏదో ఈ కుటుంబం మంచితనంతో ఇంటి కోడల్ని అనే తప్ప అంత గొప్ప ఇంట్లో అడుగు పెట్టే స్థాయి కానీ అర్హత కానీ నాకు లేవు. నా జీవితం బలైపోయినందుకు ఎంతో కుమిలిపోయాను. ఇప్పుడు మీరు వచ్చి ఇలా బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయగలను చెప్పండి? బ్లాక్మెయిలా? అదంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఒక్క నిమిషం ఉండి చూపిస్తాను. సునంద గారు, సునంద గారు, సునంద గారు. అయ్యో సార్, వద్దు సార్. సునంద గారు చెప్పొద్దండి. సునంద గారు,
సునంద గారు, సార్ ప్లీజ్ పిలవద్దు. సునంద గారు. అయ్యో, ఏం చేస్తున్నారు సునంద గారు? ఎందుకొచ్చారు? ఇక్కడేం పని? ఇలా స్ట్రైట్ గా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే మీకు స్ట్రైట్ గా ఒక విషయం చెప్తాను, వినండి. అదేంటంటే అభి లేడా? ఇది ముఖ్యంగా అభికి చెప్పాల్సిన మ్యాటర్. ఈ విషయం అభికి కూడా చెప్తే బాగుంటుందండి. సరే, ముందు మీకు చెప్తాను, వినండి. ఆగస్టు 5వ తారీఖున బెంగళూరులో ఒక ఆఫీసులో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి ఒక అందమైన అమ్మాయి బయటకు వచ్చి ఆటో కోసం వెళ్తుంది. ఆ సమయంలో ఒక చిన్నపిల్లని ఒకడు మానభంగం చేయబోతుంటే ఆ అందమైన అమ్మాయి చూసింది. అంతే, చలించిపోయింది. డేర్ అండ్ డాష్ గా వెళ్లి అమ్మాయిని కాపాడింది. ఇక్కడి వరకు యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ చెప్తాను, వినండి. మానభంగం కావలసిన అమ్మాయి సేఫ్ గా వెళ్లిపోయింది. కాపాడిన అమ్మాయి మాత్రం రిస్క్ లో పడి వాడి చేతికి దొరికిపోయింది, బలైపోయింది. ఐ మీన్ అపవిత్రం అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడున్న ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తనకు 4 మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమీ ఎరగనట్టు పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుంది. భర్తని, అత్తని, మామని, టోటల్ గా కుటుంబాన్ని మోసం చేసి దర్జాగా తిరుగుతుంది. ఇంతకే అమ్మాయి ఎవరో తెలుసా సునంద గారు? శ్వేత. అవును సునంద గారు. తప్పుడు మాటలు మాట్లాడావంటే చెప్పు తీసుకుని కొడతా అంటారు, అంతేనా? అరే, నేను అన్నదాంట్లో తప్పే ఉందండి. నేను చెప్పిన కథలో హీరోయిన్ పేరు కూడా శ్వేతే. అవును సునంద గారు, ఖాళీగా ఉన్న టైంలో కథలు రాయటం నా హాబీ. అందుకే ఒక మంచి లేడీ ఓరియంటెడ్ కథ రాశాను. అది సీరియల్ గా తీస్తే 1000 ఎపిసోడ్స్ గ్యారంటీ. అదే సినిమాలో తీస్తే బాహుబలి 1, బాహుబలి 2లా 2 పార్ట్లు గ్యారంటీ. మీ మరిది గారు అభిషేక్ గారు డైరెక్టర్ కదండి, ఆయనకి కథ చెప్పి వెళ్దామని వచ్చాను. అభి గారిని ఒకసారి పిలుస్తారా? అభి బయటికి వెళ్ళాడు. అయ్యో, మంచి ఫైర్తో వచ్చానండి. ఇప్పుడు గానీ అభి గారు ఉండుంటే మొత్తం కథ సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయి ఉండేది. ఓకే అండి, మళ్ళీ వచ్చి చెప్తాను. ఓకే, బాయ్. భద్రావతే కాదు, భద్రావతి చుట్టూ ఉండే మనుషులు కూడా వెదవలే.
ఇక్కడే ఉన్నా. వెళ్ళిపోలే. నేను చెప్పింది కథ కాదు, మీరు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మీ కోడలి జీవిత చరిత్రని ఇంట్లో అందరికీ చెప్పేమంటావా? నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వకపోతే ఇందాక చెప్పిన కథని అందరి ముందు అంతకంటే బాగా చెప్తాను. అవును, ఇందాక మీరేదో బ్లాక్మెయిల్ అనే పదాన్ని యూజ్ చేశారు కదా? బ్లాక్మెయిల్ అంటే ఇది. నువ్వు సామాన్యమైన కుటుంబం అది అంటున్నావు కాబట్టి 3 రోజులు టైం ఇస్తున్నాను. నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తే సరే, లేదంటే బెంగళూరు వచ్చిన అమ్మాయివి నువ్వేనని, రేపైపోయిన స్టేషన్కి వచ్చిన అమ్మాయివి నువ్వేనని చెప్పేస్తాను. అప్పుడు నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇది అన్యాయం అని మీకు అనిపించడం లేదా? ఈ నంజుండస్వామి డిక్షనరీలో న్యాయం అన్యాయం అనే పదాలు ఉండవు, ఓన్లీ క్యాష్. ఊరు కాని ఊరిలో ఒక చిన్న పిల్లని కాపాడబోయి బలైపోయినందుకు మీరు నా మీద జాలి చూపించాల్సింది పోయి మీరిలా. నా మెంటాలిటీయే అంతా. నాకీ ఎమోషన్స్, ఫీలింగ్స్, సెంటిమెంట్స్ ఇవేం ఉండవు. ఎదుటి వాళ్ళ వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం మాత్రమే తెలుసు. 25 లక్షలంటే అబ్బా శ్వేత, నేను ఎలాంటి విషయానైనా 2 ముక్కల్లో తేల్చేస్తాను. నీ దగ్గరే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను, దయచేసి మళ్ళీ రిపీట్ కానివద్దు. నీకు ఫైనల్ గా ఒక మాట చెప్తాను. దురదని జాలిం లోషన్తోనూ, దుర్మార్గుణ్ణి కరెన్సీతోనూ వదిలించుకోవాలి. నువ్వు దొంగతనమే చేస్తావో, దోపిడీయే చేస్తావో నీ ఇష్టం. నా డబ్బు రెడీ చెయ్యి. బాయ్. లహరా, లహరా, లారా, లారా, ఇదిగా నేను పొగుడుతున్నాను అనుకోపోతావు మాట చెప్పలా. చెప్పు. ఈ పోజులో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? థ్యాంక్స్. ఇదిగా
నీకోసం ప్రేమతో అట్టుకొచ్చాను ఎవడా ఏంటది? లాలిపప్ప ఇదిగా ఇది నువ్వు చెప్పలంతండి అది ఎలాగి నీ కాళ్ళకి గోల్ రింగ్ నేను వేస్తాను కదా అది లెక్క. ఏంటి లాలీపాప్ ఇచ్చి లాగిద్దామనుకున్నావా? నేనే అంత చేసిన కేక్ ఇంటి మీద ఉండాలి, కుక్క అరుగు మీద ఉండాలి, బుల్రోజు హద్దుల్లో ఉండాలి అని ఎప్పుడు అదే ప్రాసదాలకు చెప్తా ఉంటావు అంతే కదా. అంతే కదా మరి. కాళ్ళు పట్టుకునే అదృష్టమేనా? అదే వద్దన్నాను. అది కదలారా, నేను గాయత్రిని పెళ్లి చేసుకుని రఘురామి గారి ఇంటికి అల్లుండి అవుదాం అనుకున్నాను. ఆ అదృష్టం నాకు దక్కలేదు. నువ్వేమో పెళ్ళైన అభిని పెళ్లి చేసుకుని అదే రఘురామయ్య గారి ఇంటికి కోడలు అవుదాం అనుకుంటున్నావు. ఇది అలాగే జరిగి సావదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు వచ్చిన ఆరాటం చెప్పు. అందనే అభిగాడి కన్నా అందుబాటులో నీ బుల్రెత్తోటి సర్దుకుపోవచ్చు కదా. నా మాటిని బంగారం, ఈ అలవను సోపనెట్టేసుకుందాం. కట్టుకున్న మొగుణ్ణి కాల్తాడంతావా? నా అభి నాకు దక్కడంటే తన్నడం కాదు, చంపేస్తాను. నా మొహం మీద పందిం కూడా రెట్టయ్యా. మొగుడితోటి పిల్లం ఎవరి గురించో చెప్తుంటే ఏమి చేయలేకపోతున్నాను. ఏం చేయలేవు. చూడు బుల్లిరాజు, నేను పుట్టింది అభిబావ కోసం, చావబోయేది అభిబావ కోసమే. నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకోకు. చూడారా, వాళ్ళ మొదటి రాత్రి ఆపేస్తావు అని ఎక్కువ కలలు కనుక చివరికి మన టైం అంతా ఇలా వేస్ట్ చేసుకుని పెళ్ళైన సన్యాసుల్లో మిగిలిపోతాం. అది గుర్తెట్టుక. వాళ్ళిద్దరికే శోభనం జరుగుద్ది. ఆ శ్వేతకి కడుపొత్తది. పండంటే బిడ్డను కని ఆ ఇంటికి వారసుణ్ణెత్తది. ఇది ఖాయం చేసుకో. నేను బతికుండగా అది జరగనివ్వను. అది జన్మంతా తలకిందులుగా తపస్సు చేసినా నా బావతో కలవనివ్వను. దాని కడుపులో వారసుండి పడనివ్వను. రఘురాం వంశానికి వారసుండి ఇవ్వబోయేది నేనే. శ్వేత, శ్వేత, శ్వేత. నేను చెప్పింది కథ కాదు, మీరు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మీ కోడలి జీవిత చరిత్రని ఇంట్లో అందరికీ చెప్పేమంటావా? నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వకపోతే ఇందాక చెప్పిన కథని అందరి ముందు అంతకంటే బాగా చెప్తాను. శ్వేత, శ్వేత, శ్వేత. ఏంటక్కా? ఏంటలా ఉన్నావు? ఏం లేదక్కా. నిజంగా ఏం లేదా? లేదక్కా. ఎందుకో నీ మొహంలో కొంచెం టెన్షన్ కనిపిస్తుంది. అలాంటిదేం లేదక్కా. సరే, నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను శ్వేత. గిఫ్టా? అవును, మీ భార్యాభర్తలకి చాలా ఇంపార్టెంట్. ఇదేంటో తెలుసా? సెంట్ బాటిల్. సెంటా? ప్రత్యేకమైన పువ్వులతో తయారు చేసిన స్పెషల్ పర్ఫ్యూమ్. మొదట్రాత్రి గదిలో పువ్వులకి, సువాసనకి, అగరత్తుల పరిమళాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో
దీనికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా నవదంపతులు వాడతారు. ఎందుకంటే ఆలుమగల మధ్య దూరాన్ని దగ్గర చేస్తుంది. ఇది వాడితే ఆలుమగల బంధానికి తాళం వేసినట్టే. అందుకే ఇది నీకోసం తెప్పించాను. ఒకసారి దీని స్మెల్ చూడు, ఎంత బాగుంటుందో. బాగుంది కదూ? ఇప్పుడు అభి వచ్చాడంటే నీ చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు.